ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ బస్సుకు సంబంధించి కానీ రోడ్డు ప్రమాదాలు కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మరో ఘోర ప్రమాదం అయితే జరగాల్సిన పరిస్థితుల్లో త్రుటిలో తప్పుకుంది ఆ ప్రమాదం. ఏకంగా 1, 2 కాదు 40 మంది భక్తులైతే కనుక త్రుటిలో ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నారు. ఎక్కడ ఏంటని చూస్తే కనుక శ్రీశైలం ఘాట్ రోడ్లో బస్సు అయితే కనుక 40 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కూడా 40 మంది ప్రాణాలు ఇప్పుడు చాలా తీవ్ర పరిస్థితుల్లో ఉండేది. ఏం జరిగిందంటే వైజాగ్లో నుంచి కొంతమంది శ్రీశైలం వెళ్ళడానికి అని చెప్పేసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుక్ చేసుకుంటే అందులో ఆల్మోస్ట్ 40 మంది అయితే కనుక ఈ బస్సు బుక్ చేసుకుని వైజాగ్ నుంచి వచ్చారు. పెదడోర్నాల శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి బస్సు డ్రైవర్ ఆ డ్రైవింగ్ పై అయితే కనుక నియంత్రణ కోల్పోయి ఆల్మోస్ట్ ఆ ఘాట్ రోడ్లో నియంత్రణ కోల్పోయి లోయలోకి వెళ్ళిపోయారు. ఎక్కడైతే మనకి రైలింగ్స్ ఉంటాయి కదా, సైడ్ ఐరన్ రైలింగ్స్, అదే ఘాట్ రోడ్లో కొంచెం సిమెంట్వి, ఈ తిరుమల ఘాట్ రోడ్, ఈ ఘాట్ రోడ్లో సిమెంట్ దిమ్మలు అయితే కడుతుంటారు పెద్దవి బార్డర్స్లో, అవి గుద్దుకొని ఆల్మోస్ట్ అప్పటికి 2 టైర్లు గాలిలోకి వెళ్ళిపోయినాయి. 2 టైర్లు గాలిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆగింది బస్సు. ఏమాత్రం ఈ రక్షణ కంచె లేకపోయినా, ఆ సిమెంట్కి సంబంధించిన దిమ్మ ఏదైతే ఉంటుందో అది లేకపోయినా కూడా ఆల్మోస్ట్ 40 మంది ప్రాణాలు ఇప్పుడు బస్సు నేరుగా లోయలోకి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ 2 గుద్దుకొని అక్కడ ఆగింది. ఆ ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. వాళ్ళ కేకలు విని అటుపక్క వెళ్తున్న వారు అందరూ వచ్చి గబగబా వాళ్ళనైతే బస్సులోంచి కిందకి దింపడం జరిగింది. సో ఈ పోలీసులు అయితే ఏం చెప్తున్నారు, మ్యాక్సిమం అందరూ కూడా స్లోగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఎవరైనా కూడా నిద్రలో కానీ లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం ఏంటంటే డ్రైవింగ్ విషయంలో కొంచెం వేగం అయితే తగ్గించుకోండి అని పోలీసులు చెప్తున్నా కూడా వినటం లేదు. ఏదో అదృష్టం కొద్దీ ఆ 40 మంది ప్రాణాలు అయితే ఈరోజు కాపాడబడ్డాయి. ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి వేరేలా ఉండేది.